కామారెడ్డి జిల్లా చుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు ఫుడ్ పాయిజన్ కి గురయ్యారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనను కలవడానికి ఎవరూ రావద్దని నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఫుడ్ పాయిజన్ కి గురైన తనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారని తెలియజేశారు. ఇతర రోగులకు ఇబ్బంది కలగకుండా ఆసుపత్రి యాజమాన్యం సందర్శకులను అనుమతించడం లేదని, త్వరలోనే కోలుకొని ప్రజల మధ్యకు వస్తానని తెలియజేశారు. నా కుటుంబ సభ్యులైనటువంటి జుక్కల్ నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. 30వ తేదీ రాత్రి నేను అనారోగ్యం కారణంగా హాస్పిటల్లో చేరడం జరిగింది. నిన్ననే ఐసీయూ నుండి బయటికి వచ్చిన మీ అందరి ప్రార్థనలు, దువాలు మరియు పూజా ఫలాల వల్ల నేను పూర్తిగా కోలుకుంటా ఉన్నా. దయచేసి మీరెవ్వరూ ఆందోళన పడకండి. నా ఆరోగ్యం గురించి కేవలం మీరు ప్రార్థనలు, పూజలు, దువాలు చేస్తూ ఉండండి. నేను త్వరలోనే పూర్తిగా కోలుకుంటాను. అయితే నా ఆరోగ్యం గురించి మీరు చింత చేయకుండా కాన్స్టిట్యూన్సీ నుంచి హైదరాబాద్ వరకు ఎవ్వరూ రాకండి. ఎందుకంటే హాస్పిటల్లో ఇతర పేషెంట్స్ కి డిస్టర్బ్ అవుతుందనే కారణంగా హాస్పిటల్ సిబ్బంది ఎవరిని కలవనీయడం లేదు. దయచేసి మీరు ఎవరు రావడానికి ప్రయత్నం చేయకండి. ఇంటికి రాగానే నేను మిమ్మల్ని అందరినీ కలుసుకుంటా. మీ యొక్క ప్రేమ, అభిమానులకు నేను ఎప్పుడూ మీకు రుణపడి ఉంటా. మీ సేవ చేయడానికి నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటా. ధన్యవాదాలు.